ఇక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారిలో ఇప్పటి వరకు మనం మంచి దర్శకులు వేణుడుగుల గారు. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చారు. తర్వాత నరసన్న బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు, ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు. ఇవి ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఈ సినిమా గతించిన చరిత్రకి నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ కాబోతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా మేము ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నరసన్న, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజ్ అన్న, ఫస్టే చెప్పిన మనోజ్ అన్నకి. తర్వాత అద్భుతమైనటువంటి పాటని రాసిన పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. శివాజీ రాజా సార్ నాకు చాలా ఇష్టం సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. వెంటనే